హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మమత. వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత. ఈరోజు మన వీడియోలో ముచ్చట చేపల ఫ్రై ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా మనం చేస్తూ ఉంటాము. కానీ చాలా సింపుల్గా తొందరగా అయిపోవాలి, ఎలాంటి గరం మసాలాలు ఎక్కువగా మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ఈరోజు షేర్ చేస్తున్నాను. తప్పకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను బొచ్చ చేప తీసుకున్నాను. ఇవి వచ్చేసి 1 kg. ఇలా మిడిల్ పార్ట్స్ అన్నీ కూడా ఇలా తీసేసుకొని ఫ్రై కోసం తీసుకుంటాం కదా, అన్ని మిడిల్ పార్ట్స్, ఇంకా తలా తోక అన్నీ కూడా పులుసులో పెడతాం కదా. ఇంకా అలానే నేను కూడా అన్నీ మంచిగా ఉప్పు గల్లుప్పు వేసి శుభ్రంగా కడిగేసి పెట్టేస్తున్నాను. ఇంకా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో ఒక 1/2 స్పూన్ కంటే కొంచెం తక్కువ, ఒక 1/2 స్పూన్ అనుకోండి మిరియాలు వేసాను. అలాగే ఒక 2 స్పూన్స్ ధనియాలు వేసాను, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 10 రెబ్బలు దాకా వెల్లుల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క, ఇంకా ఒక సగం ఉల్లిగడ్డ, ఒక మీడియం సైజ్ ఉల్లిగడ్డలో సగం కట్ చేసి ముక్కలు వేసేసి ఇలా కచ్చాపచ్చాగా అయితే నేను పట్టేసాను. కచ్చాపచ్చాగా అంటే మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉంటే చాలు. ఇలా మిక్సీ పట్టిన అంత పేస్ట్ కూడా ఈ ముక్కల పైన వేసేసి ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్స్ నేను కారం పొడి వేసాను. ఇంకా స్పైసీ కావాలంటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను మిరియాలు వేసాను కాబట్టి సరిపోతుందని అంతే వేసాను. ఒక 1/2 స్పూన్ పసుపు, ఇంకా ఒక 2 స్పూన్స్ సాల్ట్. సో ఇవన్నీ వేసి మంచిగా ఒకసారి ముక్కలు పట్టే విధంగా కలిపేసుకోవాలి. చాలా సింపుల్ అండి, ఎంతో టైం పట్టదనమాట, తొందరగా అయిపోతుంది. మన దగ్గర ఎక్కువ టైం లేదు అన్నప్పుడు ఇలా ట్రై చేస్తే చాలా బాగుంటుంది. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేశాను నేను ఇక్కడ. ఇంకా మీకు స్పైసీ కావాలంటే పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను మిరియాలు వేసాను కాబట్టి ఆ స్పైసీనెస్, ఆ మిరియాల ఫ్లేవర్ మనకి తగలాలనేసి నేను మిర్చి అంటే గ్రీన్ మిరపకాయలు అయితే వేయలేదు. ఇంకా మంచిగా ఒకసారి ఇలా కలిపేసుకొని ముక్కలు అన్నిటిపైన ఒక అర చెక్క నిమ్మకాయ రసం అయితే పిండుకోవాలి. నిమ్మకాయ రసం వేస్తే మనకి మంచిగా ట్యాంగీ ఫ్లేవర్ వస్తుందన్నమాట. కొంచెం పుల్లగా తినేటప్పుడు చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ముక్క తిన్నా కొద్ది ఇంకా తినాలి అన్న విధంగా అయితే వస్తుంది. ఇంకా మీరు స్పెషల్ అట్రాక్షన్ రావాలంటే కలర్ కూడా యాడ్ చేయొచ్చు. నేనేం కలర్ యాడ్ చేయలేదు. అలాగే కలర్ అవాయిడ్ చేయాలనుకుంటే కాశ్మీరీ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేనేమీ యాడ్ చేయలేదు, న్యాచురల్గా ఇంట్లో ఉన్న కారంతో చేస్తున్నాను. సో నిమ్మకాయ పిండుకున్నాక మళ్ళీ ఒకసారి ముక్కలకు అంతా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ అయితే నేను ఇక్కడ మ్యారినేట్ చేసేసాను. 1 అవర్ తర్వాత మూత తీసి చూస్తే మంచిగా మ్యారినేట్ అయిపోయింది. ఇలా చేస్తే ముక్కలకి మంచిగా ఉప్పు కారం పట్టేస్తుందన్నమాట. ఇంకా స్టవ్ పైన ప్యాన్ కానీ పెనం కానీ ఏదైనా ఫ్రై కోసం, మరీ డీప్ ఫ్రై కాదు, ఇక్కడ నేను షాలో ఫ్రై చేస్తున్నాను కాబట్టి ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కాస్త కరివేపాకు రెమ్మలు వేసేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది కదా కరివేపాకు అనేసి. ఇలా వేసేసి మంచిగా ముక్కలు మీడియం ఫ్లేమ్లో అయితే ఫ్రై చేస్తున్నాను. హై ఫ్లేమ్ పెట్టేస్తే మాడతాయి, అలాగే లోపల కుక్ అవ్వదన్నమాట. సో ఇలా మీడియం ఫ్లేమ్లో మనం మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేయాలి. ఈ ఫిష్ ఫ్రై అలాగే తినేయచ్చు, లేదంటే సైడ్ డిష్గా రసం కానీ పచ్చి పులుసు కానీ టమాటో రసం కానీ అలా చింతపండు చారు కానీ ఇలాంటి చారులకైతే చాలా బాగుంటుంది. ఇందులో మిరియాలు వేసాం కాబట్టి చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. తినేటప్పుడు ఆ మిరియాల ఫ్లేవర్ కూడా మనకు తెలుస్తుంది అన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఫిష్ ఫ్రై. ఎక్కువ టైం లేనప్పుడు, ఎప్పుడు తినే ఫిష్ ఫ్రై కంటే సింపుల్గా చేసుకోవాలి అన్నప్పుడు ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. చాలా రకాల చాలా వెరైటీస్గా మనం చేస్తూ ఉంటాము ఫిష్ ఫ్రై అనేసి. సో చక్కగా అటు ఇటు తిప్పుకొని ఫ్రై చేస్తే ఎంత మంచిగా ఫ్రై అయితే అయిపోయింది. ఇంక అన్ని ముక్కలు ఇలా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువ మనకి మంచిగా అంటే జస్ట్ మనము ఫిష్ ఫ్రై తింటున్నామంటే దీనిపైన ఉల్లిపాయలు కూడా వేసుకొని తినేయచ్చు. సో నేనైతే ఒక అరచెక్క నిమ్మకాయ పెట్టేసి ఇలా అయితే మీకు షేర్ చేస్తున్నాను. సో నచ్చితే కనుక ఒక లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి. పైనుంచి కొంచెం కొత్తిమీర జల్లుకొని ఒక అరచెక్క నిమ్మకాయ పెడితే ఎంత బాగుందో చూసారా. సూపర్ సబీ ఊపర్ ఉండే ఈ ఫిష్ ఫ్రై మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇచ్చేసేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ సార్ కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.